నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. కార్యకర్తల నుండి నాయకత్వం తీసుకురావాలి అన్న ఒకే ఒక్క ఆలోచనతో జనసేన పార్టీ అధినేత పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేశారు అంటే, ఆయన ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ కమిటీల నియామక ప్రక్రియ అయితే ప్రారంభించారు. ఈ ప్రక్రియ కేవలం సంస్థాగత నిర్మాణం మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహం అలాగే నియోజకవర్గంపై ఆయనకున్న ప్రత్యేక దృష్టిని స్పష్టం చేస్తుంది. కమిటీల నియామకానికి ప్రధాన ప్రేరణ కార్యకర్తల నుండి నాయకత్వం తీసుకురావాలన్న ఆయన ఆలోచన. ఇది పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న సాధారణ జన సైనికులకు, వీర మహిళలకు అగ్రపీఠం వేయాలనే ఆయన సంకల్పాన్ని తెలియజేస్తుంది. నియోజకవర్గంలో గెలిచిన తర్వాత పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి బలమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలనేది ఆయన లక్ష్యం. పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ తల్లూరి స్వయంగా పిఠాపురం నియోజకవర్గంలోని చేబ్రోలు కార్యాలయానికి చేరుకోవటం ఈ ప్రక్రియకు ఇస్తున్న ప్రాధాన్యతను సూచిస్తుంది. ఇక వార్డు, బూత్, గ్రామ స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేయాలని నిర్ణయించారు. ఇది ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా నిరంతరం ప్రజలతో మమేకమయ్యే వ్యవస్థలను నిర్మించడానికి దోహదపడుతుంది. అయితే ప్రతి వార్డు నుంచి 10 నుండి 15 మంది సభ్యులతో వార్డు ఇన్ఛార్జీలను ఎన్నుకోవటం అనేది సమిష్టి నాయకత్వానికి అలాగే బాధ్యతాయుత పాలనకు సంకేతం. క్రియాశీలకంగా పనిచేస్తున్న జన సైనికులకు, వీర మహిళలకు గుర్తింపు ఇచ్చేలా కమిటీల ఏర్పాటు జరుగుతోంది. ఇది మహిళా సాధికారతకు, పార్టీలో అంకిత భావంతో పనిచేసే వారికి తగిన గౌరవం ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి గెలుపొందడం వల్ల ఈ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లోనే కీలక కేంద్రంగా మారింది. ఇక్కడ పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కార్యకర్తలకు ఒక ఆదర్శంగా నిలుస్తుంది. సో నియోజకవర్గంలో కమిటీల నియామకం ద్వారా ఆయన తన నిబద్ధతను, తనకున్న దృష్టిని చాటుతున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ చేపట్టిన ఈ కమిటీల నియామక ప్రక్రియ పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టి అలాగే సంస్థాగత పటిష్టతపై ఆయనకున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దడం ద్వారా ఆదర్శవంతమైన రాజకీయ కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చర్య పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే కాకుండా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారంలో మరింత సమర్థవంతంగా పనిచేయడానికి పునాది వేస్తుంది. ఇతర పోస్టులలో ఉత్తరాంధ్ర క్యాడర్ కు దగ్గరగా ఉండేందుకు హెచ్ఆర్లలో ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయడం వంటి అంశాలు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కమిటీలు ఏర్పాటు చేసి సంస్థాగతంగా ఏ విధంగా గ్రౌండ్ లెవెల్లో నుంచి జన సైనికుల నుండి నాయకుల వరకు వాళ్ళ నాయకత్వాన్ని బయటకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఒక్కో కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వెళ్తున్నారు.